Hola friends, today's recipe is jackfruit కేసరి బాత్. అదే మన పనసపండు కేసరి బాత్ లేకపోతే పలాపలం కేసరి బాత్ అంటారు కదా. సో ఫస్ట్ అయితే దీనికోసం నేను పనసపండుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే ఒక కప్ సూజీ రవ్వని తీసుకొని ఒక స్పూన్ గీ వేసి స్లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. సో ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్ ఫుల్ పనసపండు ప్యూరేన్ వేస్తున్నాను. సో రవ్వ రోస్ట్ అయ్యాక అదే కడాయిలో మరొక స్పూన్ గీ వేసి మన పనసపండు పేస్ట్ని వేసి ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ కార్డమమ్ పౌడర్, అదే అండి మన ఎలైచీ పౌడర్ వేసి దాన్ని కూడా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ 1:2 రేషియోలో వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ వేసాక బాగా మిక్స్ చేసుకోండి, ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని అది బాయిల్ అవ్వడానికి వదిలేండి. వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వని కొద్దిగా వేసి బాగా కలపండి, లేకపోతే ఉండలు కట్టుకుంటుంది. ఉండలు కట్టుకుంటే తినేటప్పుడు బాగుండదు. సో కొద్దిగా రవ్వ వేస్తూ బాగా కలపండి. ఒక మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వండి. సో ఇది కొంచెం దగ్గర పడ్డాక షుగర్ వేసుకోండి. సో ఫస్ట్ అయితే 1 కప్పు మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ వేసుకోండి. చాలకపోతే ఇంకొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే పనసపండులో ఆల్రెడీ కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది. సో పనసపండులో ఉన్న స్వీట్నెస్ బట్టి కూడా మనం షుగర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఫుల్గా కుక్ అయ్యి దగ్గర పడనివ్వండి. సో లాస్ట్లో అయితే గీలో వేయించుకున్న నట్స్ అంతా కూడా వేసి బాగా కలుపుకుంటే మన టేస్టీ జాక్ ఫ్రూట్ కేసరి బాత్ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.